హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా తక్కువ బడ్జెట్లో చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే నేను ఒక సలహా ఇస్తాను అండి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఇది 1 ఇయర్ నుంచి చేస్తున్నా కాబట్టి నేనైతే ఇవ్వగలను. మనం ఇంట్లోనే ఎక్కువ కాకుండా స్టార్టింగ్లో 1 కిలో 1.5 కిలో దోస పిండి నానబెట్టుకొని మనం ఒక 30-40 దోసలు అట్లా అవుతాయి అన్నమాట 1.5 కిలోకి. అట్లా అయినప్పుడు ఏమవుతుంది, ఒక 40 అంటే ఒక దోస 10 రూపీస్ లెక్కన చొప్పున మనం లెక్కేసుకున్నా సరే ఒక 40 దోస అంటే 400 అట్లా. అంటే టక్కున అన్నీ అయిపోవు, కాకపోతే 10 డేస్ 15 డేస్ అట్లా వెయిట్ చేయాలన్నమాట. ఇలా ఇంట్లో దోస, ఇడ్లీ, చట్నీ ఇవి రెడీ చేసుకొని స్టార్ట్ చేసినాము అంటే మంచిగా రన్ అవుతుంది అనుకో, కొంచెం కొంచెం పెంచుకోవచ్చు. దోస, ఊతప్పం అంటే సెట్ దోస అంటారు, ఊతప్పం అంటారు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అంటారు అనమాట. ఆ విధంగా మనం ఇలా రోజు రోజుకి మనం బిజినెస్ అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ వినండి. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడ వేరే వాళ్ళ దగ్గర పని చేయట్లేదు, మన ఇంట్లో మనం ఉంటున్నాం, మన వర్క్లన్నీ మనం చేసుకుంటున్నాం. ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా సెట్ అవుతుందండి. ఎందుకంటే నాకు 2 బాబులు కాబట్టి నేను రన్ చేస్తున్నా కాబట్టి మీకు చెప్పగలను. నేనైతే మరీ ఎక్కువ అంటే ఎక్కువ శ్రమ ఉంటుంది, కానీ మనకంటూ ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది కదా. నేను ఇక్కడ ఇడ్లీ పిండి నానబెట్టేశాను. ఇడ్లీ పిండి 1/2 కిలో నానబెడతా అండి. ఇడ్లీ పిండి 1/2 కిలో నానబెట్టిన దానికి 1/4 కిలోలో సగభాగం మినపగుండు నానబెట్టి మిక్సీ పట్టి వేస్తాను. ఇక్కడ ఎక్కువ మనం ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఏం లేదు. అలాగే ఒకరికి సమాధానం చెప్పే పని లేదు, ఒకరి కింద మనం పని చేయట్లేదు. ఏ రోజైనా ఆపేయాలి అంటే ఈజీగా ఆపేసుకోవచ్చు. లేదు, కంటిన్యూగా మనకంటూ ఎంతో కొంత ఇన్కమ్ వస్తే హ్యాపీ కదా. మన ఇంట్లో పనులు మనం చేసుకుంటూ, మన పిల్లల్ని మనం చూసుకుంటూ, మనం వద్దు అనుకున్నప్పుడు ఆపేసుకోవచ్చు, చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం ఎవరి షాపు దగ్గర ఎవరి ప్లేస్ దగ్గర కాకుండా కొంచెం ఓపెన్ ప్లేస్లో పెడితేనే బెటర్ అండి. ఎందుకంటే టక్కున వాళ్ళు వద్దన్నా లేకుంటే గొడవ చేసినా బాగుండదు కదా. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. నేను పెట్టేదైతే ఎవరి ప్లేస్ కాదు, అది గవర్నమెంట్ ప్లేస్లో పెట్టేస్తాను అనమాట, రోడ్ మీద. ఇలా ఇడ్లీ, దోశ, ఒక్కొక్క రోజు బోండా చేస్తాను, ఒక్కొక్క రోజు బోండా చేయలేను. అది నా వీలును బట్టి చేసుకుంటాను అనమాట. ఇక నేను ఎక్కువ సామాన్లు కూడా కొనలేదు, అన్నీ ఇంట్లో సామాన్లతోనే రన్ చేస్తున్నాను. ఇంకా వచ్చేసి నేను ఎలాగో మా పిల్లల్ని డ్రాప్ చేయడానికి స్కూటీ మీద వెళ్తానన్నమాట. పెట్రోల్ ఖర్చు అంటే అది కూడా కలిసి వచ్చినట్లే. ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్ళడానికి వెళ్తాను, పిల్లల్ని తీసుకెళ్తూ అదే టైంకి ఇవన్నీ ప్యాక్ చేసుకొని తీసుకెళ్తాను. కాబట్టి మనకి ఎగస్ట్రా అంటే ఇంకెక్కువ పెట్రోల్ కూడా అవసరం లేదు. అలాగే పిల్లల్ని డ్రాప్ చేసిన తర్వాత మనకి 1 గంట 2 గంటల్లో టైం అయితే పడుతుందండి అక్కడ అయిపోయేసరికి. ఇక్కడ నేను పేపర్ ప్లేట్లు అయితే వాడతాను. పేపర్ ప్లేట్లు అంటే ఇంక అక్కడ మనకేం కడిగే పని లేదు. ఇలా నేను వీలైనప్పుడు బోండా కూడా చేస్తాను. లేదు వీలవ్వనప్పుడు అయితే ఇడ్లీ, దోశ మాత్రం పెడతా. ఇడ్లీ, దోశ, ఊతప్పం అయితే పెడతాను. నాకు ఎక్కువ టైం ఉంది చేసుకోగలను అనుకుంటే రాగి ఇడ్లీ కూడా పెడతాను. ఎక్కువ కాస్ట్కి అయితే అమ్మట్లేదు. 20 రూపీస్ అండి మా దగ్గర ప్లేట్ వచ్చేసి 20 రూపీస్ కదా. 4 ఇడ్లీ వస్తుంది, 2 దోశ వస్తుంది, 2 ఊతప్పం, లేదు 6 బోండా వస్తుంది అనమాట. బోండా సైజు చిన్నగా ఉంటుంది కాబట్టి 6 బోండా ఇస్తారు, 6 బోండా అట్లా లెక్క చొప్పున ఇస్తామన్నమాట. ఇక్కడ మీరందరు గమనించినట్లయితే నేను ఇక్కడ మీరందరు చూస్తున్నారు కదా, నేనైతే ఎక్కువ సామాన్లు కూడా ఏం లేదు, అన్నీ ఇంట్లో ఉన్న సామాన్లతోనే రన్ చేస్తున్నాను. అలాగే మనకి ఇష్టమైన రోజు పెట్టుకోవచ్చు, మనకి చేతగాని రోజు ఆపేయచ్చు. గమనిస్తున్నారా ఇక్కడ ఇంట్లో ఏమేమైతే ఉన్నాయో మీరందరు గమనించినట్లయితే ఎక్కువ మనకి లాభం వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ కంటే నష్టం రాదు అనే ధైర్యం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న వ్యాపారం అంటే మీకు ఇష్టమైతే రన్ చేయొచ్చు. నేను స్టార్టింగ్లో అయితే ఎక్కువ పెట్టుకోకండి. ఒక 1/4 కిలో పల్లీలు, 1/4 కిలో మిర్చి, ఈ 1/2 కిలోకి తగ్గట్టు కారం ఒక 1/4 కిలో తీసుకుంటే అందులో తక్కువే పట్టచ్చు. అన్నీ వేయకండి, కారం ఎక్కువ ఉన్నదైతే ఎక్కువ అయిపోతుంది అన్నమాట కారం. ఇలా నేనైతే ఇక్కడ 1 by 1 అయితే సామాన్లు కొంటున్నా, ఎందుకంటే నేను రన్ చేస్తున్నా కాబట్టి. మీరు స్టార్టింగ్లో మొదట్లో అయితే సామాన్లు ఏమీ కొనకండి నాకు తెలిసి. ఎందుకంటే మనం ఆపేయాలి అనుకున్నప్పుడు టక్కున ఆపేయచ్చు. మీలో ఎవరైనా పెట్టాలి అనుకుంటే మా వీడియోస్లో అన్నీ క్లియర్గా ఉన్నాయండి. 300లో ఎలా స్టార్ట్ చేయాలి, 500లో ఎలా స్టార్ట్ చేయాలి అనే విధంగా అన్నీ క్లియర్గా వీడియోస్ ఉన్నాయి. మీకు వీలైనప్పుడు చూడండి. ఇలా 2 సెట్ దోశలు అనేది ఇస్తా అన్నమాట. ఇలా ఇడ్లీ పిండి, ఇలా సెట్ దోశ, అలాగే దోశ ఈ విధంగా. అంటే ఒకరికి మనము
నష్టం ఏం చేయట్లేదు. మనకు వీలైనంత మనం పని చేస్తున్నాము, మనకు ఎంతో కొంత లాభము వస్తుంది. అలాగే ఎవరికైనా మనం వండి పెడుతున్నామన్న సంతోషం కూడా ఉంటుంది. ఇలా చిన్నగా వ్యాపారం అనేది నేను స్టార్ట్ చేశాను. నేనైతే రన్ చేస్తున్నా. నాకైతే బాగానే లాభం వస్తుంది. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. నేను చేసే పనికి నాకు తగ్గట్టు ఒక 500 నుంచి 1000 రూపాయల లోపల ఒకరోజు తక్కువ ఉండొచ్చు, ఒకరోజు ఎక్కువ ఉండొచ్చు. నా వీలుని బట్టి నాకైతే మనీ వస్తుంది. మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఒకసారి చెక్ చేస్తే 300లో ఎలా మొదలు పెట్టాలి, 500లో టిఫిన్ బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి అనే వీడియో ఉంటుంది. మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకా ఒకటి ఏంటి అంటే ఎలా ప్రిపేర్ చేయాలి అన్న వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఇడ్లీ పిండి కానీ దోశ ఊతప్పం ఈ బ్యాటర్ రెండు ఒకటే. ఈ బ్యాటర్ కానీ ఇంకా రెడ్ చట్నీ ఉంది, ఇంకా వైట్ చట్నీ ప్రిపరేషన్ ఉంది, బోండా ప్రిపరేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అని ఆలోచిస్తున్నా. ఇంకొకటి ఏంటి అంటే లేదు మేము బయట అంటే సేల్ చేసుకోలేము అంటే ఒక తక్కువ అంటే మరి ఎక్కువ కాదు, మనం సింగిల్గా మొదలు పెడుతున్నప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో చేసుకోవడం చాలా బెటరు. ఎందుకు అంటే ఒక 5000 10,000 లోపల రెంట్కి షాప్ తీసుకొని పెట్టుకోవడం నయమండి. ఎందుకు అంటే అందరూ ఇంత పెట్టాలి అని ఇష్టపడకపోవచ్చు. కాబట్టి చిన్నగా ఒక 5,000 8,000 ఇట్లా ఈ రేంజ్లో మనం చిన్న షాప్ తీసుకొని రన్ చేసుకుంటే చాలా బెటరు. ఒకవేళ స్టార్టింగ్లోనే లాభాలు రాకపోవచ్చు, అలా అని చెప్పి స్టార్ట్ చేసి మానేయకండి. కంటిన్యూ చేసినాము అంటే కొంచెం కొంచెం పెరుగుతుంది. ఎవరికైనా మొదట్లో అయితే ఏమీ రావు, కొద్ది రోజులు కొంచెం ఓపిక అనేది పట్టాలి. మనం ఇంట్లో పనులు మనం చేసుకుంటూ మనం ఏదో ఒకటి చేస్తున్నామని హ్యాపీ. లాభం ఎంత వచ్చినా రాకపోయినా ఈ హ్యాపీ అయితే చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఇంకా అందరికీ ఏమో నాకు తెలియదు, కానీ నాకు ఈ లాభం నష్టం ఎక్కువ తక్కువ అది పక్కన పెడితే నేనంటూ ఏదో ఒక పని చేస్తున్నా, నాకంటూ ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది అని అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. 2 బాబుల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ, మళ్ళీ వాళ్ళకేం కావాలో అది వండి పెట్టుకుంటూ ఏదో చేస్తున్నా అంటే ఆడికి నాకే నయం అనిపిస్తుంది. ఇక్కడైతే పిల్లల కోసం చపాతీ చేస్తున్నా. మీరు ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటే ఇలా కానీ లేదు షాపులకి వేసి మొలకలు బిజినెస్ అనే ఐడియా కూడా మన ఛానల్లో ఉంది. మీరు ఒకసారి వీలైతే చూసిన వాళ్ళే చాలామంది ఉన్నారు అనుకుంటా. మీకు వీలుని బట్టి వీలైతే చూడడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే నేను ఇంకొక ఆలోచన అయితే ఆలోచిస్తున్నాను. ఇవి పాప్కార్న్ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ప్యాక్ చేసి షాపులకి వేసుకోవాలి అని కూడా ఒకటి ఆలోచిస్తున్నా. ఎందుకంటే మొలకలు అంటే అందరు షాపుల వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడారండి. ఎందుకంటే అది 2 days 1 day 2 days అయితే అవి ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి అందరు షాపుల వాళ్ళు అయితే తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. ఆ ఉద్దేశంతో నేనేం చేస్తున్నా, ఇలా పాప్కార్న్ అనేది ఇంట్లో రెడీ చేసి ప్యాక్ చేసి షాపులకి వేద్దాము అనే వీడియో కూడా ఆలోచిస్తున్నా. ఆ వీడియో అయితే తొందరలో రాబోతుంది. మీ అందరికీ థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇలా ఇంట్లో నేను అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేస్తాను అండి. ఇడ్లీ, దోశ, ఊతప్పం, బోండా. మొదట్లో అయితే కొంచెం మీకు చాలా అంటే శ్రమ అనిపించవచ్చు. 1 by 1 చేసుకుంటూ పోతే మనకి ఏ టైం అయితే మనకి రెస్ట్ తీసుకునే టైం దొరుకుతుంది, ఏ టైం అయితే మనం వర్క్ చేసుకోవచ్చు. నైటే అన్నీ నేను రెడీ చేసి పెట్టుకుంటాను. ఏంటి పల్లీలు వేపు పెట్టుకుంటా, మిర్చి వేపు పెట్టుకుంటాను. ఇంకా కొన్ని వీలైనంత వరకు నైట్ రెడ్ చట్నీ అనేది నైటే చేసి పెట్టుకుంటాను. వీలును బట్టి మనము టైం అనేది మారుతుంది, మనం చేంజ్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి స్టార్టింగ్లోనే చాలా పని ఎక్కువ అయిపోతుంది, లాభం రావట్లేదు అని అయితే స్టార్ట్ చేసి ఎవరు ఆపకండి, రన్ చేయండి. కొంచెం సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంతే. ఒకసారి సెట్ అయింది అంటే ఇంకా మనకి చాలా అంటే అన్ని విధాలుగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మనమంటే ఏదో ఒకటి సంపాదిస్తున్నాం, మనకంటూ ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది, మేము కూడా ఖాళీగా ఉండట్లేదు అని చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరేమంటారు, అవునా కాదా? నేను చెప్పింది కరెక్టా రాంగా అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే వీళ్ళని బట్టి మనము ఏదో ఒక పని అయితే చేస్తూ ఉండాలి. ఒక్కొక్కరు టైలరింగ్ వచ్చు, కొందరికైతే బ్యూటీ పార్లర్ ఇంట్రెస్ట్ ఉంటుంది,
వాళ్ళ వీలుని బట్టి ఏదో ఒకటి చేయడం నయమండి. ఉట్టిగా ఉంటే ఊరికే టైం వేస్ట్ అయిపోతుంది. మీకని కాదు, ఎవరికైనా అంతే. నేను కూడా అంతే, నేను కూడా అట్లే ఆలోచిస్తా కాబట్టి చెప్తున్నాను. మీ గురించే చెప్పట్లేదు, నా గురించి నేను కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.